ఏంటయ్యా అది? మమ్మల్ని వదిలేయండి అయ్యా, వదిలేయండి చెప్తున్నాగా. మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతామంటే. దండం పెడుతున్నా, ఎందుకని అందరినీ ఇలా పట్టుకొని ఉన్నావా? మమ్మల్ని దయచేసి వదిలే, ఈయనేమి చేయలేదు. మమ్మల్ని వదిలేసేయండి, మేమేమి చేయలేదు. చూడు, మీ కొడుకు మంటల్లో కాలిపోతాడు ఇప్పుడు. ఏ పని సరిగ్గా చెయ్యలేదు. అరే ఇలా చూడు, మీ కొడుకున్నాడే, నా పని తను చెయ్యలేదు అంటే అప్పుడు నువ్వైపోతావు. బల్వీర్, మర్యాదగా వాళ్ళని వదిలే. రే మాట్లాడదో పోరా. ఇలా అరిచి గోల చేస్తే ఏమీ జరగదు. ఇంకా సమయం మించిపోలేదు. నా మాట విను. నీకో చిన్న శాంపుల్ చూపనా? వదిలేస్తాను, వదులుతాను. మీ నాన్న నేను వదిలేస్తాను. కొంచెం శాంతంగా ఉండు, శాంతంగా ఉండు. ఇప్పుడు తనకు ఒక్క చెవి మాత్రమే పోయింది. ఒకవేళ మీ నాన్న నిన్ను ప్రాణాలతో చూడాలి అంటే నాకు ఒక చిన్న పని చేసి పెట్టు. చాలా చిట్టి పని. సిఐడి ఇన్స్పెక్టర్ దయాని చంపే చంపే చంపే. డాక్టర్ గారు, ఇప్పుడు దయ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. బుల్లెట్ రాసుకునే వెళ్ళింది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల మీద గాయం జరగటం వల్ల తలపై ఒక భాగంలో బాగా వాసింది. దానికి మెల్లగా నయం చేయొచ్చు, కానీ దయ యొక్క ప్రవర్తించే విధానం మిమ్మల్నే కొన్నిసార్లు ఆశ్చర్యపడేలా చేయొచ్చు. ఏమంటున్నారు? అరే దయా, అరే దయా, నువ్వెందుకు బయటకు వస్తున్నావు? లోపలికి వచ్చిన రసి తీసుకోవచ్చు కదా. సరే, అసలు నిన్నెవరు కాల్చింది? ఎవడికి తెలుసు? నా బుర్రలోకి ఏమీ ఎక్కలేదు. వాళ్ళ ఇంట్లోకి దూరి కొట్టి పారేసి పారిపోయారు. డాక్టర్ సార్, ఈ దయ ఎందుకని ఒక విధంగా మాట్లాడుతున్నాడే? ఇలాంటి ఒక కేసులో పేషెంట్స్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని మర్చిపోయి ఇంకొకళ్ళ కూడా నడుచుకుంటుంటారు. ఇలా చూడు దయ, నీకెప్పుడు సరవుతుందో అప్పుడు డ్యూటీకి నువ్వురా. అంతవరకు రెస్ట్ తీసుకో. ఏంటి సార్ ఎర్రా? నేను బాగానే ఉన్నానుగా. డాక్టర్ సార్, వీడికేదో అయింది. దయా ఈ పరిస్థితుల్లో పని చేస్తే సమస్య ఏమీ లేదు కదా? అతనికి ఎలాంటి సమస్య రాదు. అతని వల్ల ఇక మీట మీకే సమస్య. ఇట్లానే మాట్లాడతాడు. అదే తెలుస్తోందిగా. ఇంత ఓర్చుకున్నాం, ఇది కూడా ఓర్చుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఈయన ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు కదా. ఏంట్రా, అంతా అద్భుతంగా ఉందా? బానే ఉన్నాను. అభిజిత్, అమ్మాయిలు అయ్యుండి వచ్చి నన్ను ముట్టుకుంటారేంటి? సార్, మీరేం మాట్లాడుతున్నారు? ప్లీజ్ నన్ను అలా పిలవకండి. అమ్మా తల్లి, నన్ను క్షమించు. వచ్చి నన్ను ముట్టుకోక. నేను పెద్ద బ్రహ్మచారిని. అమ్మాయిలను చూడమే పాపం అనుకుంటారు. శ్రేయ, కమ్.
సార్ అంతా ఓకే ఓకే. అది తలకు దెబ్బ తగిలిందని డాక్టర్ చెప్పారు. వాపుగా ఉండడం వల్ల తన పర్సనాలిటీని మర్చిపోయి ఏదేదో వాగుతున్నాడు. అదంతా మనం అడ్జస్ట్ చేసుకుందాం. హలో, ఏంటి? చెన్నో, సరే నువ్వు నీ పార్ట్నరు ఎక్కడికో పారిపోతున్నారు కదా, ఎందుకు పారిపోయారు? నువ్వు బైక్లో నుంచి పడిపోయావు. అప్పుడు కూడా మీ వాళ్ళు నిన్ను లేపలేదు. ఏదో పెద్ద క్రైమ్ చేశారు, అందువల్ల మీ వాళ్ళు నిన్ను వదిలి పారిపోయారు. నేనేమీ చేయలేదు. స్పీడ్గా బండి తొలడం తప్ప. మరెందుకు నీ తోడు దొంగలు అక్కడ లేరు? శ్రేయ, సార్, అది నీ శాండలే కదా? చీ, ఈ మోసమైన శాండిల్ నాది కాదు. లేదు లేదు, ఇది నీదే. కాదు. ఇదే, ఈ శాండిల్ నాది. ఓకే, వేసుకొని చూపించు. సరే, నీ శాండిల్ వచ్చి ఎక్కడుంది? అది సౌత్ వింగ్. వేగంగా పరిగేటప్పుడు పడిపోయింది. ఎందుకని? రోడ్లో రక్తం ఉందా? రక్తమా? లేదే. మరి నీ శాండిల్కి కింద రక్తం ఎలా అంటుకోనుంది? లేదు, ఈ శాండిల్ నాది కాదు. ఏంటి నువ్వు? ఇప్పుడే కదా ఈ శాండిల్ నాదేనని నువ్వు చెప్పావు, ఇప్పుడు కాదంటున్నావే. ఈ శాండిల్ ఎక్కడ దొరికిందో తెలుసా? క్రైమ్ సీన్లో దొరికింది. న్యూ గల్లీ. న్యూ గల్లీ ఎక్కడో తెలుసా? అక్కడ ముగ్గురిని కలిపి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. లేదు, ఇలా ఏమీ కాదు. అలాగే జరిగింది. మీరు నలుగురు చేరి హత్య చేశారు. అక్కడి నుంచి పారిపోయేటప్పుడు ఆ మనిషి రక్తం నీ శాండిల్లో పడింది. ఇవన్నీ న్యూ గలీలో జరిగాయి. నేను న్యూ గలీకి వెళ్ళలేదు. నేను ఆ ఇంటికి వెళ్ళేటప్పుడే ఈ రక్త మరక పడింది. ఈ డొంక తిరుగుడు ఆటలన్నీ ఆపేసి నిజాన్ని మర్యాదగా చెప్పు. డెడ్ బాడీ గురించి చెప్పు. అది 4 రోజుల ముందు నేను దొంగలించడానికి ఆ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ హత్య జరిగింది. హంతకుడు శవాన్ని దాచాడు సార్. 4 రోజుల క్రితం హత్య జరిగింది. ఒక్క విషయమే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ హంతకుడు శవాన్ని దాచాడంటే వాడు రక్తాన్ని ఎందుకని క్లీన్ చేయలేదు? కరెక్ట్. ఈ షూ మరకలున్నాయి. ఇంకా సార్, అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ షూ మరకలున్నాయి. ఒకవేళ హంతకుడిదై ఉండొచ్చు. షూ సైజ్ చూస్తుంటే ఈ హంతకుడు ఖచ్చితంగా బాగా హైట్గా ఉండుండాలి. బాగా హైట్గానే ఉన్నాడు, కానీ హంతకుడు కాదు. అలా అంటే? కాస్త అక్కడ చూడండి. దయా, అసలు నువ్వేం చేస్తున్నావు దయా? బాధ్యత లేకుండా ఏంటి ఇదంతా? నువ్వు రక్తం మీదే నడిచి వెళ్ళావు. నువ్వు సిఐడి ఆఫీసర్ అని మర్చిపోయావు. తప్పు చేశాను, నన్ను క్షమించండి అయ్యా. అసలు నీ గ్లౌజులేయి. క్షమించండి అయ్యా, మర్చిపోయాను. అందుకనే వీడిని నేను రెస్ట్ తీసుకోమని చెప్పింది. అదేం వద్దండి, నేను ఫిట్టేనండి. నేను వెళ్ళి కొట్టి తుక్కు ర్యాక్ కొట్టేస్తాను. ఇన్వెస్టిగేషన్ నాకు వదిలేయండి. ఏంటమ్మా చెప్పు. ఆ మనిషి మొహం చూసావా? లేదు సార్, చాలా చీకటిగా ఉండింది. నేను వాడు మొహం చూడలేకపోయాను. అంతేకాకుండా నేను చాలా భయపడ్డాను. అవన్నీ సరే గాని శవం ఎలా ఉంది? ఐ మీన్, తల ఎటువైపు ఉంది, కాళ్ళు ఎలా ఉన్నాయి? సార్, నువ్వు ఈ హంతకుణ్ణి గుద్దావు, తర్వాత శవం మీద వచ్చి పడ్డావు.
కానీ హంతకుడు వాడెక్కడ పడ్డాడు? సార్ వాడు సార్ ఇక్కడే పడ్డాడు సార్. వాడు నిన్ను షూట్ చేశాడు కదా, బుల్లెట్ ఎటువైపు నుంచి వచ్చింది? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సార్ నేను ఇటువైపే ఉన్నాను. బుల్లెట్ అటువైపు నుంచి వచ్చిందంటే దాని అర్థం సార్ గుండు ఇక్కడుంది. ఇంకేం చూసావు నువ్వు? సార్ అది కింద పడకముందు ఎప్పుడు గుద్దుకున్నానో ఒక మెటల్ పడిపోయే శబ్దం వినిపించింది. హంతకుడి పాకెట్లో తాళం లేక సిగరెట్ లైటర్లా ఏదైనా ఉండొచ్చుగా, ఆ శబ్దమే వినిపించుండాలి. సరే అభిజిత్, హంతకుడు అక్కడ పడ్డాడంటే ఆ వస్తువు కూడా అక్కడే ఉండాలి. ఒకసారి నువ్వు చూడు. సార్ ఇల్లంతా వెతికేశాను, రక్తపు మరకలు ఎక్కడా లేవు. సార్ మై గాడ్, ఇదేంటి చెడు వాసన? సార్ ఏంటి ఈ స్మెల్? దీని మధ్యలోంచి వస్తుంది. ఇదేంటి సార్? అసలు ఏంటో తెలియలేదు, స్టిక్కీగానే ఉంది. అది కూడా మనిషికి సంబంధించిన తోలు అనుకుంటా. సార్ శరీరం నుంచి సెపరేట్గా దీన్ని తీసారా? అలాగే అనిపిస్తుంది. అలా అయితే ఇందులో ఏదో ఒక విశేషం ఉంది. అందుకనే అనుకుంటా ఈ తోలుని ఇంత భద్రపరిచి ఉంచాడు. సార్ మనకు డెడ్ బాడీ దొరికింది కదా, ఆ ఇంటి ఓనర్ ఇతనే. ఇతనేం చెప్తున్నాడంటే ఆ ఇంటిని రెంట్కి వదిలాడంట. వాళ్ళంతా ఎవరు? వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పగలరా? సార్ నాకేమీ అంత తెలియదు సార్. నేను పొద్దున్నుండి ఫోన్ కొడుతూనే ఉన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఫోన్ నంబర్ని అడ్రస్ని కూడా తప్పుగా ఇచ్చుండాలి. అది ఫ్రాడ్. చూసావు కదా, ఏ విషయాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు అడిగిన వెంటనే నువ్వు రెంట్కి ఇచ్చావు. సారీ సార్. పూర్వి, ఈ అమ్మాయి నీకు తెలుసా? లేదు సార్, వీళ్ళని నేను చూసింది లేదు. సరే నువ్వు వెళ్ళొచ్చు. సార్ ఏంటది? అది పొద్దున్నుండి మీ దగ్గర ఒక విషయం చెప్పాలనుకున్నా. కాస్త భయంగా ఉంది సార్ చెప్పడానికి. చెప్పు త్వరగా. సార్ అదేంటంటే మీరు వచ్చి చూడండి. అసలు నీకేమైంది? సార్ మీరు వచ్చి చూస్తే అది అంతా మీరు రండి సార్, చూపిస్తా. ఇక్కడికి రండి సార్. ఇదిగో ఇదే సార్, అది ఇదే సార్. ఇది ఏంటిదంతా? అదే సార్ నేను అడుగుతున్నా, ఏంటిది? ఒక వ్యక్తి ఎంతని ఇంత తింటాడు? ఒక వ్యక్తి? ఎవరిది తినింది? దయా సార్, ఒంటరిగా తినేశారు. దయాగాడ?
ఈ తోల్ని మనం ఎక్కువసేపు నీళ్ళల్లో పెట్టలేము, పాడైపోతుంది. దీన్ని డ్రై చేయాలంటే ఎందుకు నీళ్ళలో వేశారు? ఏదైనా సమస్య? దయా వెళ్ళిపోయాడు, వెంటనే వీడు ప్రాణాలు తీయడానికి వచ్చాడు. దయానా? దయా ఏం చేశాడు? వెరీ కేర్లెస్ ఫెల్లో అని చెప్తాను. ఏది ముట్టుకున్నా సరే కింద పడేస్తాడు. మీకు తెలుసుగా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాడు. వాడు అదోలా ఉన్నాడు. నేను అదే చెప్పాను వాడికి, నీకు ఒంట్లో బాలేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం చెప్పాడో తెలుసా? నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఎందుకంటే ఇప్పుడే నేను శవాన్ని ముట్టుకున్నాను కదా. ఇదేమన్నా బాగుందా? నేను శవాన్ని ముట్టుకుంటే 2-3 నిమిషాలకు ఒకసారి స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ తోల్ పైన ఏదో చేసుంది సార్. ఇది టాటూ లాగా కనిపిస్తుంది. టాటూ? అభిజిత్, ఈ టాటూలో ఏదో ఒక రహస్యం ఉంది. అందుకనే ఆ తోలుకి సంబంధించిన ఆ భాగాన్ని శరీరంలోంచి తీసేశారు. బాస్, ఏ రహస్యమైనా సరే అది ఎలాగోలా వెలుక్కొచ్చేస్తుంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా కాస్త జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. అప్పుడు నువ్వు సరిగ్గా చూడొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు? అరే చూస్తున్నాం కదయ్యా, ఎందుకు అరుస్తున్నావు? 24 గంటలు ఉందని నాకు తెలుసు, అర్థమైందా? తెలుసులే. అభిజిత్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు సార్. ఏంటి ఏమీ లేదంటున్నావు? ఏదో ఉంది, చెప్పు, విషయం ఏంటి? ఏం లేదు, దయా గురించి ఆలోచించాను. ఫోరెన్సిక్లోకి వచ్చి గొడవ చేశాడు. నువ్వు వెళ్ళి ఆ దయాన్ని మీట్ చెయ్యి, ఏదైనా అర్థమవుతుందేమో చూడు. దయా, సరే నువ్వు రెస్ట్ తీసుకో. నీకేమైనా కావాలంటే కాల్ చేయి నాకు. మ్యాపా? ఇదేంటి ఇలా ఉంది? సార్, ఎవరో దీనికిలాగా ఎవరో టాటూ వేయించుకున్నారు. అవును పూర్వి, అందులో ఖచ్చితంగా రహస్యం ఉంది. అదిగో దాంట్లోనే ఉంది. బాగా చూడు, ఇది ఏ ఇలాకా తెలుసుకో. సార్, ఈ డయాగ్రామ్లో ఎక్స్ అనే మార్క్ కనిపిస్తుంది సార్. అవును ఫ్రెడీ, ఏ రహస్యమైనా సరే ఆ చుట్టూ ఉన్న ఇలాకాలోనే ఎక్కడైతే ఆ ఎక్స్ ఉందో అక్కడే ఉంది. రా అభిజిత్, దయా దగ్గరికి వెళ్ళావా? ఇంట్లోనే ఉన్నాడు సార్. నేను చాలాసార్లు తలుపు తట్టి చూశాను, కానీ వాడు తెరవట్లేదు. సో రెస్ట్ తీసుకుంటున్నాడని బయలుదేరి వచ్చేసాను. ఐసి, సరే మంచిదేలే. సార్, ఈ బొమ్మ ముంబైకి బయట మ్యాచ్ అవుతుంది. వెరీ గుడ్, అక్కడికి వెళ్ళి చూద్దాం ఈ ఎక్స్లో ఏమి దాచుంచారో. ఏంటి, ఏదైనా దొరికిందా? సార్, ఎవరో వాళ్ళ యొక్క బంజర్ భూమిని తవ్వడానికి మ్యాప్ ని విధంగా రెడీ చేశారు సార్. ఇసుక రాళ్ళు తప్ప ఏం లేవు సార్. సార్, ఇక్కడ ఏదో ఉంది. ఏమున్నా సరే చూస్తే. ఏదో సూట్ కేసు లాగా కనిపిస్తుంది. అవును, బయటికి
లేపండి, పైకి లేపండి. వామ్మో, 50 కోట్ల! సార్, ఇంత డబ్బు ఎక్కడి నుంచి దొరికింది సార్? అంతా దొంగతనం చేశారు ఫ్రెడీ, దొంగతనం చేసిన డబ్బు. సార్, మీరు సరిగ్గా చెప్పారు. పోయిన నెలలో ఒక బంగారపు కోట్లో ఒక అతని దగ్గర 50,000 అప్పు తీసుకున్నాడు. అతని మొత్తం డబ్బులంతా బ్లాక్లో ఉన్నింది. అందుకని పోలీస్ కంప్లైంట్ కూడా చేయలేదు. నలుగురు కలిసి ఒక చోటుని రెంట్కి తీసుకుని అక్కడ దొంగ పనులన్నీ చేసి ఆ తర్వాత డబ్బుని నేలలో పూడ్చిపెట్టారు. సార్, ఇది అంటే ఈ 50 కోట్ల డబ్బుల్ని ఎందుకు దాచిపెట్టాలనుకుంటున్నారు? దాన్ని మనం తెలుసుకోవచ్చులే పంకజ్. ముందుగా 50 కోట్ల రూపాయలు మన ఖజానాలో పెట్టు. ఒక్క విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ హత్యని ఈ 50 కోట్ల రూపాయల కోసమే చేశారు. ఏ బల్వీర్, నువ్వు చెప్పిన పని పూర్తయిందే. మర్యాదగా మా అమ్మ నాన్న వదిలేయి. వదలలేదనుకో నీ డొక్క చించేస్తాను. ఇతనికి స్వాగతం పలకండి. ఆహా, అద్భుతం! చాలా చేస్తున్నావే. శబాష్, అద్భుతం! ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. శబాష్, ఏ నా బంగారు తమ్ముడు. కానీ ఒక్క విషయం నువ్వు మర్చిపోయావు. మీ నాన్న ఉన్నాడు చూడు, ఇప్పటికీ నా చేతిలో చిక్కి కోమిలిపోతున్నాడు. చైతీరా, రే అతన్ని తీసుకురండి. చెయ్యి వదులు, చెయ్యి వదులని చెప్తున్నానా? చెయ్యి వదులురా. ఇదిగో జశ్వంత్, ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు తెలుసా? ఇకపై నా పని ఎక్కువ చేశావు నువ్వు. అవును, ఎలాగో నాన్ననిప్పుడు చంపేస్తాను. దాంతోపాటుగా మీ అమ్మను కూడా చంపేస్తాను. నువ్వు సీటింగ్ చేస్తున్నావు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, దాన్ని నిలబెట్టుకో. మా అమ్మని మా నాన్నని కుదరదు. నో 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 నో. ఇలా చూడు, సిఐడి బ్యూరోలో 50 కోట్లు ఊరికే వస్తాయి కదా. ఆ డబ్బు 50 కోట్ల రూపాయలు నువ్వు నాకు తెచ్చిచ్చి తర్వాత వెళ్ళిపో. అలాంటప్పుడు మీ అమ్మని నాన్నని నేనే వదిలేస్తాను. డామిట్, ఇదెలా సాధ్యమవుతుంది? బీరోలో ఖజానాని దొంగతనం చేశారా? ఎలా దొంగతనం జరిగింది? సీసీటీవీ ఫుటేజ్ ఏం చూశారు? సార్, మొత్తం సీసీటీవీ కెమెరా ఆఫ్లో ఉంది సార్. ఏమంటున్నావు? ఇదెలా సాధ్యం? సార్ సార్, బయట కెమెరా ఆన్లో ఉంది సార్. అందులో ఏం కనపడుతుంది? ఎవరది? సార్, మీరే బయటకు వచ్చి చూసేయండి. దయా,
వీడా దొంగతనం చేశాడు. ఈ దయ్యగాడు దొంగతనం చేశాడు. దయ పిచ్చివాడిలాగా మనతోనే వాడు ఉంటూ మన అందరిని మోసం చేశాడు. మన అందరినీ కూడా వెధవలు చేశాడు. దయా అభిజిత్, ఇలా రా. సార్, నువ్వు దయా ఇంటికి వెళ్ళావు కదా, వాడి ఆరోగ్యం గురించి వెళ్ళావు కదా. అప్పుడు దయా తలుపు కూడా తీయటానికి రాలేదని నువ్వు నాకు చెప్పావు. ఎస్ సార్. కాదు అభిజిత్, నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నావు. ఏంటి సార్, నేను మీ దగ్గర ఏం దాస్తాను? అభిజిత్, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. సార్, నేను ముందే చెప్పాను, మీ దగ్గర నేను అబద్ధం చెప్పను. నేను దయా ఇంటికి వెళ్ళాను సార్. వాడు తలుపు తెరవలేదు. నేను తలుపు తట్టాను, కాలింగ్ బెల్ కొట్టాను. కానీ వాడు తలుపు తెరవకుంటే నన్నేం చేయమంటారు సార్? అందువల్ల నేను తిన్నగా బ్యూరోకి వచ్చేశాను. అభిజిత్ ఏదో నా దగ్గర సైకిలతో చెప్పాలనుకుంటున్నాడు, కానీ ఏంటది? మై గాడ్, ఎవరైనా బ్యూరోలో కెమెరా ట్రాన్స్మిటర్ ఫిక్స్ చేశారా? ఐ సీ, ఇదేనా విషయం? అది కాకుండా మీ ముగ్గురు ఎందుకని శవాల్లాగా అలా నిలబడ్డారు? మీకేమనిపిస్తుంది? ఇది దయా చేసుంటాడనా? త్వరగా చెప్పండి. సార్, దయా సార్ చేసుంటారు. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది. దయాసరే చేసి ఉంటారు. లేదు సార్, నేను ఒప్పుకోను. ఖచ్చితంగా ఈ విషయాన్ని దయా చేసుండడు. దయా అలా చేసే అవకాశం లేదు సార్. సార్, నేను దయా ఇంట్లో నుంచి రావడం కోసం తిరిగాను. అప్పుడు సరే దయా, నువ్వు రెస్ట్ తీసుకో, నీకేమైనా కావాలంటే పిలువు. దయా, దయా, తలుపు తెరు. ఓ, విషయం ఇదేనా? డబుల్ యాక్షన్ దయా. దయా, దయా, నేనే నిజమైన దయా. నేనే నిజమైన దయా. అభిజిత్, నేనే నిజమైన దయా. వాడు అబద్ధం చెప్తున్నాడు. నేనే దయా. నువ్వు నాలాగే మాట్లాడుతున్నావా? నువ్వే నాలా మాట్లాడుతున్నావు. ముందు నీ నటనాపు. నేనే దయాని. ఒక్క నిమిషం. ఇందులో నిజమైన వాడెవరో డూప్లికేట్ ఎవరో మీరే డిసైడ్ చేసుకోండి. కారణం లేకుండా అనవసరంగా దయా ఏ ప్రాణాన్ని తీయడు. సిఐడి గారు, నేనింతవరకు ఎవరిని కాల్చిందే లేదండి. మా అమ్మ నాన్న అక్కడ ప్రమాదంలో ఇరుక్కున్నారు. మీ నాన్నకేమైంది? మా నాన్నని ఆ బలివీరుగాడు ఎత్తుకెళ్ళాడండి. బెదిరిస్తున్నాడండి. అంటే దయ్యా గారిని నేను చంపేసి ఆయన స్థానంలోకి రావాలంట. ఒప్పుకోలేదంటే మా నాన్నని చంపేస్తాట. అరే, నువ్వు తిన్నగా మా దగ్గరకు వచ్చిండొచ్చుగా. మీ నాన్నని మేం కాపాడుంటాంగా. ఇంకా టైం ఉంది, మేము ఆయన్ని కాపాడుతాం. అంతవరకు నువ్వు కొంతకాలం అజ్ఞాతంలో ఉండాలి. నేను నీ స్థానంలోకి వెళ్తాను. చాలండి అయ్యా. సిఐడీలు ఏం చేసినా వాడు చూస్తూనే ఉన్నాడండి. అన్ని సిఐడి బ్యూరోల్లోనూ వాడు కెమెరాలు ఫిక్స్ చేసి పెట్టాడండి అయ్యా. వాడినంత తేలిగ్గా మోసం చేయలేమయ్యా. ఈ విషయం మనసులోనే ఉంచుకోండి ప్లీజ్ అయ్యా. పర్వాలేదు, నువ్వు దిగులు పడకు.
బల్వీర్కి బల్వీర్ భాషలోనే అర్థమయ్యేలా చెప్దాం. దయా. సార్ ఇది ఖచ్చితంగా దయ సార్ చేసుండరు. దీన్ని దయానే చేశాడు పూర్వి. ఇదంతా కూడా దయ్యగాడు చేసిన పనే. ఆ దయ్య అందరినీ మోసం చేశాడు. ఆ దయ్యగాడు చేసిన ప్లానే ఇది. వాళ్లతో పాటు వాడు కూడా కలిసిపోయాడు. అభిజిత్, నాకా దయ్యగాడు కావాలి. ఎలాగైనా వాణ్ణి పట్టుకురా. ఏం జరిగినా సరే. వచ్చేసావా? నువ్వు అడిగిన 50 కోట్ల రూపాయలు. బ్యాగు తీరా. మా అమ్మని మా నాన్నని వదిలి వెళ్ళండి, వెళ్ళండి. భయంతో నడవకండి. మిమ్మల్ని విడిపించారు. వెళ్ళండి. మీరిద్దరూ బానే ఉన్నారుగా? జశ్వంత్, మా ప్రాణాలను నువ్వు కాపాడావు. మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. మాకేమన్నా అయిపోతుందని భయపడ్డావు. ఎలాగో నువ్వు వచ్చావు. బాబు నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? నేను చూసుకుంటాను. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంత తొందర ఎందుకు పడుతున్నట్టు? ఇలా చూడు, ఇక్కడి నుంచి వెళ్లే ముందుగా ఒక చివరి పని చేసి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్లే ముందుగా ఒక చివరి పని చేసి వెళ్ళిపో. చిన్న పనే. ఇంకో పనా? అతన్ని తీసుకురండ్రా. వెళ్ళి కూర్చో. ఇదిగో వీడున్నాడు చూడు, నాకిక ఉపయోగపడాడు. ఇదిగో వీణ్ణి నువ్వు చంపేయి. ఇతన్ని చంపో. ఇలా చూడు, నువ్వు చెప్పిన పనులన్నీ నేను పూర్తిగా చేసేశాను. ఇకపైన నేనేమి చేయనని కూడా చెప్పాను. ఎంత అమాయకుడిగా ఉన్నావే. మీ నాన్న అలాగే మీ అమ్మ ఇంకా నా దగ్గరే ఉన్నారు. నేను మనసు పెడితే చాలు, ఇద్దరూ చచ్చిపోతారు. అర్థమైందా? ఇతన్ని చంపేయి. నీకు దండం పెడుతున్నానన్నా, వదిలేయన్నా. నేను మళ్ళీ ఇలాంటి పని చెయ్యనన్నా. ప్లీజ్ వదిలేయన్నా. సార్, ఏం చేస్తున్నావు బాబు? యశ్వంత్ బాబు, ఈ అమ్మాయికుడిని ఎందుకు చంపుతున్నావు? వద్దు బాబు, వద్దు. మీరు కాస్త దూరంగా వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. దయానే నేను చంపేశాను. ఇంకా వీడంతా ఒక పురుగు లాంటి వాడు. అతన్ని చంపకండి. అతన్ని ఎందుకని పాపం అమ్మాయికుడు. చంపొద్దయ్యా, చంపొద్దు. అవును. ఏంటి బల్బీర్, మా అమ్మా నాన్నల కోసం సైలెంట్ గా ఉన్నారు. లేదంటే నిన్ను లేపేసేవాడిని. ఏరా పిచ్చోడా, తుపాకీలో బుల్లెట్ ఉంటేనేగా నువ్వు నన్ను కాల్చేది. రేరే, నాకు ముందే తెలుసురా. నువ్వు జశ్వంత్వి కావు, నువ్వు దయావి. దీనివల్ల ఒకటి అర్థమవుతోంది, ఇక నువ్వు జశ్వంత్ని చంపేశావు. ఓరి దేవుడా, నా కొడుకు యశ్వంత్ చనిపోయాడా? ఏంట్రా చూస్తూ నిలబడ్డారు? రే, వాణ్ణి వదలకండి. పారిపోతావు సార్. నిఖిల్, ఆ వైపు.
దయా. నమస్కారం అయ్యా, నేనే జస్వంత్ని. జశ్వంత్, వెళ్ళి మీ నాన్నను కలువు. అయ్యో నాన్నా, ఎలా అరే ఉన్నావు బాబు, నాన్నా? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? అరే నేను బానే ఉన్నాను. నువ్వు చనిపోయావు అనుకుని నేను భయపడిపోయాను. దేవుడా నీకు ధన్యవాదాలు, నా కొడుకు నాకు తిరిగి ఇచ్చేసావు. ఎప్పుడు మీ ఆశీర్వాదం నాకు ఉంటుంది. వెళ్దాం పదండి, వెళ్ళి మన పనులు చూసుకుందాం. పద. అంతా కరెక్ట్ గానే ఉందా? సార్ అంతా ఓకే, కానీ బల్బీర్ డబ్బుతో పారిపోయాడు. బండాపు, మొత్తం డబ్బులతో ఎక్కడికి పారిపోతున్నావు? బుర్ర లేకుండా మాట్లాడుకో. ఈ బ్యాగులో 50 కోట్ల డబ్బుంది. చెరి సగం పంచుకుందాం. అంత ధైర్యమా నీకు? నాకే లంచం ఇస్తున్నావా? దిగు దిగు. దిగుతున్నాను. నువ్వు చెప్పావు కదా. వస్తున్నాను. చూడ్డానికి జేమ్స్ బాండ్లా ఉన్నావే. జాగ్రత్తగా ఉండు, సిఐడి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. బండ్లో ఎక్కు, త్వరగా వెళ్ళిపోదాం. అలా సిఐడిలు వచ్చినా కూడా నువ్వే చిక్కుకుంటా. చావబోయేది నువ్వే. సిఐడి వాళ్ళకి నేను తెలియదు కదా. సిఐడిస్కి అన్నీ తెలుసమ్మా. అయితే నువ్వు కూడా వీళ్ళ తోడు దొంగవేగా. డబ్బు తీ, వెళ్ళు. పూర్వి, నువ్వు ఓకేనా కదా? ఏమైంది? లేవండి, పైకి లేవండి. మీకేం కాలేదుగా? డబ్బు ఎక్కడికి వెళ్ళింది? పైకిలే. బ్యాగ్ బ్యాగ్ ఎక్కడ? సిఐడి సార్, ఒకటి మాత్రం నిజం. ఈ హర్బీస్ జశ్వంతే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని దయాలాగా మారిపోయాడు. అప్పుడే కదా అతను సిఐడిలో చాలా తేలిగ్గా ప్రవేశించగలుగుతాడు. ఈ ప్లాన్ గురించి కటోరికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. జశ్వన్ని పెట్టుకుని 50 కోట్ల రూపాయలు ఇతనే దొంగతనం చేయమని చెప్పాడు. ఇంట్లో ఒక శవం దొరికిందే, అది మీ పార్ట్నర్ ధీరజ్దే కదా? అవును సార్, ఆ చనిపోయిన డెడ్ బాడీ నా వ్యక్తి ధీరజ్దే. వాణ్ణి డబ్బుని దాచిపెట్టి రమ్మని చెప్పాను, కాని వాడు నన్నే మోసం చేశాడు. దాచిన చోటు మర్చిపోయానని నాతో చెప్పాడు. అలాగే నేను కూడా చాలా రోజులు అన్ని చోట్ల వెతికాను. ఎలాంటి ప్రయోజనము లేకపోయింది. ఉన్నట్టుండి ఒకరోజు నా మనుషులందరూ సారా కొట్టులో మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ మాటల్ని వినడం జరిగింది. డబ్బు దాచినటువంటి చోటుకు సంబంధించి మ్యాపు అతను తన శరీరం పైన టాటూలాగా వేసుకున్నాడు. అందువల్ల మీరందరూ కలిసి అతని శరీరం మీద ఉన్న టాటూని అలాగే తీసేశారు. మరి ఇంకేం చేయమంటారు? నాకేమైనా పిచ్చా? ఒంట్లోంచి దాన్ని తీశాను. ఇంకేంటి? ఏం చెప్పమంటారు? అతని శరీరంలోంచి ఆ టాటూ తీసుకొని బయలుదేరాలి అని అనుకుంటున్నాను. ఏమైందో తెలీదు. ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి అతని మీద గట్టిగా తట్టింది. ఈ కంగారులో అది ఎక్కడో పడిపోవడం జరిగింది. ఆ అమ్మాయి ఇరుక్కున్న వెంటనే సిఐడి వాళ్ళు ఇక వదిలిపెట్టరని నీకు తెలిసింది. అలాగే డబ్బును కూడా లాక్కుంటారని కదా? అందువల్ల జశ్వంత్ని పెట్టి దయాని చంపాలని చూశావు. అప్పుడే కదా మీరు డబ్బు మొత్తం తీసుకోవచ్చు. కానీ మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఎవర్రా నువ్వు? జశ్వంత్ ఉండు, పూర్తిగా చెప్పేస్తాను. నేను నిన్ను వేసేసి నీ స్థానంలోకి వద్దాం అనుకున్నాను, కానీ
దీనివల్ల నీకేమిటి లాభం? ఇలా చూడు, ఎంతకు మించి నన్నేమీ అడక్కో అంతే. నువ్వు ఎప్పటికీ నా స్థానంలోకి రాలేవు, అర్థమైందా? లేదు, ఈ విషయాలేవి నీ బుర్రలోకి ఎక్కవు. వాళ్ళు పెద్ద కుట్ర పన్నుతూ ఉన్నారు. బల్బీరు, కటోరి కలిసి నిన్నాళ్ళు పూర్తిగా గమనిస్తూనే ఉన్నారు. నేను నీ బీరోకి వెళ్ళి తీరవలసిందే. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. అసలు వీళ్ళ మాస్టర్ మైండ్ని తల్లకిందులుగా మార్చాలంటే అందుకు నువ్వు అవసరం అవుతావు. ఇప్పుడు నా తల మీద నువ్వు కొట్టావుగా, ఇది నాకు ఉపయోగపడుతుంది. ఇలా చూడండి, నేను నా సొంత బంధాల్ని అందరినీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అది కూడా 50 కోట్ల రూపాయల కోసం. కానీ ఇతను నాకంటే మోసంగా ఉండేవాడు. జశ్వంత్ మొత్తం డబ్బులన్నీ తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయాడు సార్. జశ్వంత్ కాదు, ఇంకెవరో తీసుకుని పారిపోయారు. ఇప్పుడు మీకేం దొరికింది? ఏమీ దొరకలేదు. ఈడ్చికెళ్ళండి. సో దయా, ఇది నువ్వు చెప్పుండొచ్చు కదా. సారీ సార్, నేను రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. కొందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, తప్పు జరగదని తెలిసింది సార్. వదలకుండా వాళ్ళు నన్ను గమనిస్తూనే ఉన్నారు. పైగా ఈ ప్లాన్ వెనక మాస్టర్ మైండ్ నాదే. వాణ్ణి గుంపుతో పట్టుకోవాలనుకున్నారు. నిజానికి చెప్పాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ దయా. సరే అభిజిత్, ఈ దయా చాలా అద్భుతంగా నటిస్తున్నాడు. డబ్బులు ఎలాగో నా చేతికొచ్చేసాయి, కానీ దయాకి బదులుగా జశ్వంత్ని బీరోకి పంపించే ప్లాన్ సిఐడి ఫెయిల్ చేసేశారు. దీని యొక్క మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సిందే, భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే వాళ్ళు.